ప్రతి గ్రామాల్లో పోలేరమ్మ జాతర అనేది నిర్వహిస్తూ ఉంటారు. పోలేరమ్మని పూజిస్తూ ఉంటారు. అయితే వెంకటగిరిలో పోలేరమ్మ చాలా ప్రత్యేకమైంది. ప్రతి సంవత్సరం కూడా చాలా ఏళ్ల నుంచి ఇక్కడ జాతర అనేది నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మనతోనే ఉన్నారు మాట్లాడడానికి. ఆయనతో మాట్లాడదాం. సార్, ముందుగా మీకు వెంకటగిరి పోలేరమ్మ జాతర శుభాకాంక్షలు సార్. థ్యాంక్స్ అమ్మా. నేను కూడా HN90 ద్వారా వెంకటగిరిలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పోలేరమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఎప్పటి నుంచో ఆనవాయితీగా జరుగుతున్న జాతరని ఇంకా బాగా చేయాలి, రంగరంగ వైభవంగా చేయాలనే కాన్సెప్ట్తోనే మా ప్రయత్నాన్ని చేసి అన్ని రకాలుగా బాగా చేయాలి, సక్సెస్ చేయాలని చెప్పి నేను కాన్సెప్ట్ చేస్తా ఉన్నాం. లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది సార్. లైటింగ్ విషయంలో కానీ కాలం మారే కొంది మనం కూడా మారాలి కాబట్టి అందుకని అమ్మవారి ఈ గ్రామంలో పోలేరమ్మ అంటేనే ఒక వెంకటగిరి అంటే పోలేరమ్మ అనేది గుర్తింపు ఉండాలనే కాన్సెప్ట్తోనే ఒక మంచి ఆర్చ్ కూడా కట్టించి అక్కడ మెయిన్ రోడ్లో పోయే వాళ్ళకు కూడా ఈ గ్రామంలో ప్రత్యేకత ఉంది, పోలేరమ్మ అనే మహాశక్తి ఉంది కాబట్టి ఆ అమ్మని అందరికీ తెలియజేసే విధంగా ఒక మంచి ఆర్చ్ కట్టించి అందరికీ తెలియజెప్తున్నాం. కాబట్టి మ్యాక్సిమం, ఎందుకంటే నన్ను నితూర్లు వెంకటగిరి ప్రజలు గెలిపించారంటే ఆ అమ్మ శక్తి వల్ల నేను గెలిచా. మా బలమేం లేదు, పోలేరమ్మ తల్లి ఆశీస్సులు నాకు నిండుగా ఉన్నాయి కాబట్టి అందుకోసమే ఆమె కోసం అన్ని రకాలుగా ఇంకా బాగా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తోనే మేము ఉన్నాం. అయితే ఈ సంవత్సరం జాతరని ఎలా నిర్వహిస్తున్నారు? లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా బాగా చేయాలనే కాన్సెప్ట్తో చేస్తున్నాం. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? ఆయన కూడా అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తున్నారు. 11వ తారీఖు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా వస్తున్నారు. ఆయన కూడా వచ్చి ఇక్కడ పోలేరమ్మ స్థలం అవుతుంది, దాని ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆస్తులు లేవు పోలేరమ్మ గారికి. అందుకని ఒక సైట్ ఉంది, ఆ సైట్లో మంచి బిల్డింగ్ కట్టి వాళ్ళ ఆఫీస్ కానీ అక్కడ ఏదైనా ఆమెకి రెవెన్యూ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కాబట్టి మంత్రులు సహాయ సహకారంతో రాబోయే నెక్స్ట్ ఇయర్కి అంతా కూడా అది కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చేసారు మీరు, కానీ జాతరకి ఇంకా తండోపతండాలుగా వచ్చేస్తారు. సో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళు? అందుకనే విఐపీలను మ్యాక్సిమం తగ్గించి ఎవరైతే విఐపీలుగా ఉంటారో ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, వాళ్ళు మాత్రమే విఐపీలుగా ట్రీట్ చేసి వాళ్ళందరినీ కూడా ఫ్రీ దర్శనానికి ప్రయారిటీ ఇవ్వాలనే కాన్సెప్ట్తోనే నిర్ణయం తీసుకున్నాం. అదే విధంగా చేస్తాం. ప్రత్యేకంగా జాతర జరిగిన బుధవారం రాత్రి, గురువారం రోజు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్కి చెప్పాం, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు, అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అందుకని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అందరూ అలర్ట్గా ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు, అందరూ కూడా హ్యాపీగా పండుగ చేసుకోవచ్చు. ఎంతో పవిత్రంగా భావించే ఆ పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా జరగాలని మీ ఆధ్వర్యంలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ మా. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.